హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొ మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇడ్లీ రవ్వ లేకుండా మనం ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, సాఫ్ట్గా ఉండే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుందో చూద్దాం. సరే ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉందో. ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకుందాం. అలాగే మినపప్పును ఆడేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. అలాగే బియ్యాన్ని ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అలా గొరుగ్గా మిక్సీలో ఆడేసుకున్నాను. ఆ రెండు మిక్సీ చేసి ఇడ్లీ రవ్వ కింద, ఇడ్లీ పిండి కింద కలుపుకోవాలి. అలా కలుపుకొని మనం ఇడ్లీ పెట్టుకోవాలి. నైట్ అంతా ఉంచి నేను మార్నింగ్ పెట్టుకున్నాను. అవి సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఇలా కలిపేసుకున్న తర్వాత నైట్ అంతా ఉంచుతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ లేచి చూస్తే పిండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, కలుపుకున్న మార్నింగ్ పిండి ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ పెట్టుకుందాం. ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇడ్లీ పెట్టేసుకున్నాను నేను. ఇంకా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని ఒక పావు గంటకి ఇడ్లీ అయిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇలా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సాఫ్ట్గా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.